అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఓ చేతిలో ఏడాదిన్నర పాప, రెండో చేతిలో బరువు బ్యాగు, భుజానికి నిండుగా ఉన్న హ్యాండ్ బ్యాగ్తో బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడింది భారతి. ఎండాకాలం ఉదయం 8:30కి ఎండ చుర్రుమంటుంది. ఒక్క చెమట. చేతిలో పాప చిరాకుగా ఏడుస్తుంది. చేతిలో బరువు, దానికి తోడు పాప ఏడుపు. రాణి బస్సు కోసం ఎదురుచూపుతో నీరసం వస్తుంది భారతికి. పిల్లని కింద పడేసి కూలబడదాం అన్నంత చికాకుగా ఉందామెకు. చేతిలో పిల్లవైపు గుడ్లురిమి చూసి భయపెడుతూ కొడుతుంది భారతి. నువ్వేనా? దూరం నుండి చూసి నువ్వా కాదా అనుకున్నాను. ఇదేమిటే ఎలా అయిపోయావు? చటుక్కున తల తిప్పి చూసింది భారతి. సునైన పేరులాగే పెద్ద కళ్ళతో అందంగా ఉన్న సునైన. బిఏలో క్లాస్ పెట్టు. ఏంటలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదా? సునైన నవ్వుతూ అంది. గుర్తెందుకు పట్టలేదు? హఠాత్తుగా కనిపిస్తేను. ఏం చేస్తున్నావు? ఈ ఊర్లోనే ఉంటున్నావా? పెళ్ళయిందా లేదా? ఉద్యోగమా? ప్రశ్నల వర్షం కురిపించింది. ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఖరీదైన బట్టల్లో అందంగా మెరిసిపోతున్న ఆమెను చూసి భారతి మనసు భగ్గుమంది. పెళ్ళయింది. కాంట్రాక్ట్ గ్రిప్స్లో పని. పెద్ద కంపెనీ కదా. మంచి జీతం, ఇల్లు, కారు అవన్నీ ఇచ్చారు. ఎలా ఉన్నావు? కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని ఇలా నల్లగా పొలలాయిపోయావేమిటి? భారతి ముఖం ముడుచుకుంది. జవాబు చెప్పటానికి తడబడితే ఆమె అవస్థ తప్పిస్తున్నట్లుగా ఇంతలో బస్ ఆగింది. సారీ, బస్ మిస్ అయ్యానంటే మరొక అరగంట దాకా దొరకదు. BHL స్కూల్లో పనిచేస్తున్నాను. ఇంకోసారి కలుద్దాము. మీ ఇల్లు ఎక్కడో చెప్పు. ఆదరా బదరాగా బస్సెక్కేసింది. ఇంటి గుర్తులేవో చెప్పింది. అవి భారతి చెవికి ఎక్కలేదు. ఇంతలో బస్సు కదిలింది. పెద్ద ప్రమాదం తప్పినట్లు ఊపిరి పీల్చుకుంది భారతి. ఎవరైనా తెలిసిన వారు కనిపిస్తే ఏదో తప్పు చేసిన దానిలా తప్పించుకొని పారిపోవాలి అనిపిస్తుంది. ఎదవ బతుకైపోయింది. అనుక్షణం తనను తాను నిందించుకుంటూ చావలేక బతకలేక భారతికి ఉక్రోషంతో ఏడుపు వచ్చినట్లుగా అయింది. చేతిలో గిజగిజలాడుతున్న పిల్ల మీద చూపించి ఒక్కటేసింది. పిల్ల ఏడుపు లంకించుకుంది. ఏడుస్తున్న పాపను చచ్చినట్లు సముదాయించాల్సి వచ్చింది. మొదట బస్టాప్లో దిగి అక్కడ బేబీ కేర్ సెంటర్లో పాప సామాన్లని ఆయా చేతికిచ్చి మళ్ళీ వచ్చి బస్టాప్లో BHEL వెళ్ళే బస్సు కోసం ఎదురు చూడసాగింది. భారతి జీవితంలో సగభాగం ఈ బస్సుల కోసం ఎదురు చూడటం, ప్రయాణించటంతోనే సరిపోతుంది అని అనుకుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి బస్సు దిగి పాపను పికప్ చేసుకొని మళ్ళీ బస్సు ఎక్కెళ్ళి టీ తాగి ట్యూషన్కి వచ్చే పిల్లలకి 7:30 వరకు పాఠాలు చెప్పి ఉదయం 5 గంటలకి వండుకున్న చల్లటి మేకులాంటి అన్నం, ఎంత పచ్చడి, చారు వేసుకొని తిని వాళ్ళు తెలియకుండా నిద్రపోయి మళ్ళీ తెల్లవారి లేచి వంట, ఇన్ని చపాతీలు చేసుకొని టిఫిన్ బాక్స్లో పెట్టుకొని పాప కోసం పాలు, బిస్కెట్లు వగైరాలు ప్లాస్టిక్ బాక్స్లో సర్ది పాప తను స్నానం చేసి ఇల్లు సర్దుకొని మళ్ళీ పరిగెత్తి బస్ ఎక్కటం. ఇది తన జీవితం. ఇదా తను కోరుకున్న కలల జీవితం? ఉదయం లేచింది మొదలు అరక్షణం విశ్రాంతి లేకుండా పరుగులెత్తే జీవితమా తను కోరుకుంది? ఏ ప్రేమ కోసం తప్పించి తప్పటడుగు వేసిందో? ఆ ప్రేమ, అనురాగమంటే ఎండమావులు, దూరపు కొండలు అని అర్థమయ్యేటప్పటికీ గుదిబండల ఓ పాప. ఆ పాప కోసం జీవశ్చవంలా బతుకుతుంది. పాత జీవితాన్ని గుర్తు చేసే మనుషులు కనిపించినా, ఏదైనా సంఘటన జరిగినా ఆ రోజు భారతి మతిపోతుంది. బండబారిన గుండెతో బతుకీడ్చే ఆ గుండెపై సమ్మెట పోట్లు తగులుతాయి. అప్పుడప్పుడు పాత పరిచయస్తులు చూసినప్పుడు సునైన ఎంతటి అదృష్టవంతురాలు, చక్కటి భర్త, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎంత హాయిగా ఉంటుంది. ఆ హాయి, ఆనందం తనకు దక్కకుండా చేసుకుంది తనే కదా. తనకి కావాల్సిందే. ఈ శాస్తి తనకి జరగాల్సిందే. ఉక్రోషం, ఆవేదనతో కన్నీళ్లు జారాయి. తాను ఒక ఇంజనీరింగ్కి భార్య అయి ఉండేది. ఈనాటికి సునైనలా తాను అందంతో, ఆరోగ్యంతో కారులో తిరిగేది. చేతులారా అన్నింటినీ దూరం చేసుకుంది. ఇప్పుడు తను ఎవరిని బ్లేమ్ చేయగలదు? ఈడియట్. మరొకసారి తిట్టుకుంది. ప్రేమ, యు బ్లడీ ఫుల్. ప్రేమ, లవ్ అబద్ధం. పెద్ద ప్రేమికులుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి రోమియో జూలియట్
దేవదాసు పార్వతి, సలీం అనార్కలి వీళ్ళందరి ప్రేమ సఫలం కాలేదు కనుక ప్రేమికులుగా నిలిచిపోయారు. అదే వీళ్ళందరి ప్రేమ పెళ్లిగా మారితే అప్పుడు తెలిసేది వీళ్ళంతా ఎంతటి అమర ప్రేమికులో. అప్పుడు వీళ్ళ ప్రేమలు పేర్లు లేకుండా పోయేవి. ప్రేమంటే షిట్. ఈ ప్రేమల గురించి గొప్ప గొప్పగా రాసే రచయితలను షూట్ చేసి పారేయాలి. ప్రేమలో త్యాగాలు చూపించి ఆడపిల్లల్ని వెర్రెక్కించేటట్లుగా చేసే ఈ రచనల్ని తగలబెట్టాలి. ప్రేమ కథలుగా సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మోసం చేసి డబ్బుల సంచులతో నింపుకునే నిర్మాతలను క్షమించకూడదు. తెలిసి తెలియని వయసులో పుస్తకాలు చదివి సినిమాలు చూసి ప్రలోభపడి ఉచితానుచితాలు మర్చిపోయినట్లుగా భ్రమలో పడేసే ఈ రాతల్ని తగలబెట్టాలి. ప్రేమంటే దూరంగా ఉన్నప్పుడే దాని మజా అందంగానే ఉంటుంది. అది తర్వాత మామూలైపోతుంది. వెర్రి మొహాల్లారా. అందుచేత ప్రేమ మెరుగులు ఎండమావులని తెలుసుకోండి. ఎండమావి ఊరిస్తుంది తప్ప దాహం తీర్చదు. పిచ్చి నాయనలారా, ఈ పుస్తకాలు కావలిస్తే సరదాగా చదువుకోండి, కాలక్షేపానికి, అంతేకాని ఆచరణలో పెట్టకండి అని ఓ హెచ్చరిక ఏ రచయితలు రాయరు. సిగరెట్టు పెట్టె మీద సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం అన్న హెచ్చరికలు ఉంటాయి. ఈ ప్రేమ కథలు మీ భవిష్యత్తుకు హానికరం అన్న క్యాప్షన్ చివరన ఈ రచయితలు చేరిస్తే బాగుంటుంది. ప్రేమ అనేది అందమైన ఊహ మాత్రమే. ఊహగా ఉన్నంతవరకే అందులో తీపి. అంతకంటే ప్రేమ నుంచి ఏమీ ఆశించకండి. ఈ వెధవ త్యాగాలు చేయటం మానండి. అమ్మాయిలు జాగ్రత్త. ప్రేమను గురించి చదవండి, ఊహల్లో ఆనందించండి, కలల్లో తేలిపోండి, కానీ ప్రేమలో పడకండి. పడినా అది పెళ్లిదాకా రానియకండి. రానిచ్చారా అంతే. ఆనాటితో మీ జీవితం అధోగతే అని నమ్మండి. అరిచి అందరికీ చెప్పాలని ఉంటుంది భారతికి. అలా అరవలేదు కనుక తెలిసిన ప్రతి టీనేజ్ పిల్లకి స్కూల్ తెరిచిన కొత్త సంవత్సరం, కొత్త క్లాస్లో చేరిన మొదటి రోజు మొదటి పాఠం ప్రేమ గురించి చెబుతుంది. తన జీవితం కథగా మలిచి, అమ్మాయిలు మీరంతా వికసిస్తున్న మొగ్గలు. ఆ మొగ్గ రేకు విప్పి పరిమళాలు వెదజల్లక ముందే నేల రాలిపోయే దుర్గతి కలుగును. ప్రేమన్న పదమే ట్రాష్ అని నమ్మండి. మోసపోకండి. ఆడపిల్లలు, మీ అక్కలాంటి దాన్ని మీరు చదువుకోవటానికి వచ్చారు, కానీ ప్రేమ పాఠాలు వినటానికి రాలేదని నాకు కూడా తెలుసు. బడిలో చదువుకునే పాఠాలు ఎలాగూ నేర్చుకుంటారు. జీవితంలో నేర్చుకోవలసిన పాఠమిది. ఈ వయసులో ప్రతిదీ రంగుల కలల అందంగా కనిపించి మురిపిస్తుంది. మధువు గ్రోలాలని ఆరాటంగా భ్రమరం దరిచేరితే పువ్వు తన రంగులని మరింత అందంగా కనిపించేటట్లుగా చేసి ఆకర్షించాలని తాపత్రయపడుతుంది తప్ప ఆ భ్రమరం మకరందం కోసం మాత్రమే తన దరి చేరుతుందని, తర్వాత వేరే పువ్వు దగ్గరికి చేరుతుందని గ్రహించలేదు. ఆ లేత మొగ్గ భ్రమర ఆకర్షణకు లోనైపోతుంది. అమ్మాయిలు, ఈ టీనేజ్లో ప్రతి అబ్బాయి తన అందానికి సమ్మోహితుడు అయిపోయాడని, మనసారా ప్రేమిస్తున్నాడని, ఆ ప్రేమ, ఆ మధురానుభూతి తనకు మాత్రమే దక్కిన వరమని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. ఆకర్షణకు లోను కాకుండా నిగ్రహించుకోగలిగిన అమ్మాయిలు అదృష్టవంతులు. ఆకర్షణతో లోనైన అమ్మాయిలు పతనానికి ఆనాడే పునాది పడుతుంది అని గ్రహించండి. మీ ప్రేమకు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండి అది పెళ్లి వరకు దారితీస్తే కొంతలో కొంత బెస్ట్. పెళ్లితో ప్రేమ చచ్చినా ఆ వివాహ బంధానికి కట్టుబడి 190 మంది భార్యాభర్తలు ఏ స్పందన లేకపోయినా బతుకు ఏడ్చవచ్చు. ఏం జరిగినా ఇటు పెద్దవారు అటు పెద్దవారు అండగా ఉంటారు. మీ ప్రేమకు పెద్దలు అనుమతి లేకపోతే మాత్రం మూర్ఖంగా ఆ ప్రేమను నమ్ముకొని మోసపోకండి. ఆ ప్రేమ మిమ్మల్ని దరిచేర్చదు. చదువు లేకపోతే నిశ్చయంగా నట్టేట ముంచుతుంది. నూటికో కోటికో ఒక్కరు ప్రేమకు కట్టుబడి నమ్మిన దాన్ని అన్యాయం చేయని పుణ్యపురుషులుంటారు. అలాంటి పుణ్యపురుషులను పొందిన స్త్రీ అదృష్టవంతురాలే అవుతుంది. నిజంగా ఆ 100కి ఒక్కరు మీరే అని గుడ్డిగా నమ్మకండి. మీ మేలు కోరే పెద్దల మాట వినండి. మీకు మీ భవిష్యత్తుకు క్షేమమని మొదటి పాఠం ప్రతి సంవత్సరం 2 ఏళ్లుగా ప్రతి క్లాస్ ఆడపిల్లలకి చెప్తూ ఉంటుంది భారతి. పిల్లలకి ఎందుకు చెప్తుందో అర్థమవ్వదు. అర్థం కాలేదని గ్రహిస్తే భారతి అది తన కథని నిర్మోహమాటంగా చెబుతుంది.
చేసిన తప్పు దాచుకోనని ఆమె నిజాయితీని నమ్మి భారతీ టీచర్ అంటే పిల్లలు ప్రాణం పెడతారు. ఆ స్కూల్లో తమకు ఇన్ని చెప్పే టీచరు, ఇంత తెలిసిన టీచరు ఎందుకిలా తప్పటడుగు వేసిందా అన్న సందేహం మాత్రం వారిని వదలదు. దానికి కూడా భారతి జవాబు రెడీగానే ఉంటుంది. నా అనుభవం మీకు కలగకూడదు అనే ఇది చెప్తుంది. అంత లోతుగా ఆలోచించే విచక్షణ పెద్దలు మంచి కోసమే చెప్తున్నారనేది గుర్తించలేని వయసు తెచ్చిన ఆవేశం. తమ ప్రేమ అమర ప్రేమ అన్న గుడ్డి నమ్మకం, ఏం జరిగినా ఎదుర్కోగలము అనే మొండి ధైర్యం, జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదని తెలియక అవివేకం. నేను చూసింది అనుభవించింది జీవితంలో 10వ వంతు మాత్రమేనని, ఇంకా 90% పెద్దలు ఆలోచించి చెప్తున్నారనేది గ్రహించలేని మూర్ఖపు పట్టుదల. ఇవన్నీ అప్పుడు నాకు అర్థం కాలేదు. దిగాక కానీ లోతు తెలియదు. దిగిన తర్వాత ఆ లోతు నుండి బయటపడటం అతి కష్టం. అందుచేత దిగే ముందు లోతు చూసుకోవాలి అని అంటారు పెద్దలు. నేను చెప్పే ఈ మాటలు నా పెద్దలు నాకు కూడా చెప్పారు. వయసు పొంగులో ప్రేమ మైకంలో అవి పెడచెవిన పెట్టినా ఫలితం ఈనాడు మీ ముందు నిలిచింది. అమ్మాయిలు తొందరపడకండి అని చెప్పే నా మాటలు మీలో 10 మందన్న ఆలోచనను రేపితే నా ధ్యేయం నెరవేరినట్లే అని పాఠం చెబుతుంది భారతి. ఇంత లోతుగా 2 ఏళ్ల ముందే ఆలోచించి ఉండుంటే అని అనుకుంది భారతి. ఆ రాత్రి భారతి, నువ్వు చిన్న పిల్లవి, ఇంకా నీకు లోకానుభవం లేదు, ఏదో ప్రేమనుకుంటున్నావు, ఈ ప్రేమలు కూడు పెట్టవు, నా మాట వినమ్మా అని తల్లి నచ్చచెప్పి బతిమలాడి ఏడ్చింది, తిట్టింది. ఏం చూసి అంత మోజుపడుతున్నావు? వాడు బీఎస్సీతో ఏ ఉద్యోగం వస్తుంది? ప్రేమ తిని ఇద్దరూ ఎన్నాళ్ళు బతుకుతారు? నువ్వు కొన్ని సౌకర్యాలకు అలవాటు పడ్డావు, అవన్నీ లేకపోయేసరికి ఏ ప్రేమ అలాంటి చోట నిలవదు. నా మాట విను భారతి, ఆ ఇంజనీర్ అబ్బాయిని చేసుకో. మీ మంచి కోరే వాళ్ళం, నీకంటే లోకానుభవం ఉన్నవాళ్ళము. మా మాట వినకపోతే నష్టపోయేది నువ్వే. కన్నవాళ్ళం కనుక ఎంతగా చెప్తున్నాము అని చెప్పి విసిగిపోయిన తండ్రి కోపంగా అన్నాడు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తారట. వీళ్ళిద్దరికీ పిలిచి వేలకు వేలిస్తారనుకుంటుంది. ఈవిడ బీఏకి, అతని బీఎస్సీకి అంతగా ఇస్తే చెరో 1000 రూపాయలు ఇస్తారు కాబోలు. ఎంత చెప్పినా నీ బుర్రకు ఎక్కదేమిటే? ఆస్తుందా అంతస్తుందా దేనికోసం మోహించావు? మేము తెచ్చిన సంబంధం అబ్బాయి అతని కాలిగోటికి కూడా ఏ విషయంలోనూ సరిపడు. నీ కళ్ళకి ఏం పొరలు కమ్మాయో ఏమో చెప్పలేక తల్లి తలబాదుకుంది. దానికి వాడు తప్ప ఇంకేమీ కనపడటం లేదు. ఆడుతూ పాడుతూ పని చేసుకొని కలో గంజో సినిమాలో మాదిరి తాగితే చాలు అని అనుకుంటుంది. ఈ వేడిలో జీవితం సినిమా కాదని దానికిప్పుడు మనం చెప్పిన అర్థం కాదు. ఆ పొరలు విడిపోయాక అప్పుడు ఏడుస్తుందిలే. కూతుర్ని ఒప్పించలేని నిస్సహాయత మధ్య కసిగా అన్నాడు తండ్రి. ఆ వెధవని పోలీసులకు అప్పచెప్తాను, ప్రేమ గేమ వదల కొడతారు. చదువుకుని రావే అని కాలేజీకి పంపించితే చేసుకొచ్చే నిర్వాక మీద ఇవాళ నుంచి ఇల్లు కదిలావా కాళ్ళు విరగ్గొడతాను, గదిలో పడేసి తాళం వేసి 3 వాయిస్తాను. తల్లి ఆఖరి అస్త్రంగా విడిచింది. అసలు పొరపాటు మనదేనండి. ఆడపిల్ల ముందు పుట్టిందని గారాబం చేశాము. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ స్వేచ్ఛనిచ్చాము. ఉండు, వాళ్ళింటికి వెళ్ళి వాడికి వాడి తండ్రికి అందరి ముందు గడ్డి పెడతాను. అంత సులువుగా వదలను వెధవని. ఆడపిల్లని వలలో వేసుకొని మాయమాటలు చెప్పి ప్రేమను వల్లించి హీరో అనుకుంటున్నాడేమో. 4 రౌడీలని పెట్టి తన్నిస్తాను, కాళ్ళు చేతులు విరగ్గొట్టిస్తాను. తండ్రి బెదిరింపిది. అప్పుడు తన మేలు కోరిన తల్లిదండ్రులు రాక్షసుల్లా కనిపించారు. కన్న కూతురి మనసును అర్థం చేసుకొని ప్రేమికుల బాధను అర్థం చేసుకోలేని వీళ్ళు ఏం మనుషులు, చీచి. ఈ పెద్దవాళ్ళకెప్పుడు బుద్ధొస్తుంది? జనరేషన్ గ్యాప్, వాళ్ళ ఆలోచనలు అంతకంటే ఎదగవు అని అనుకుని మనసులోనే శపించుకుంది తల్లి తండ్రుల్ని. కొంపతీసి నిజంగా వీళ్ళు చంద్రాన్ని తన్నించరు కదా? వెళ్ళి వాళ్లతో కలిసి మంతనాలు జరిపి తమను విడదీయరు కదా? నమ్మించి మోసం చేసి ఎవరికో కట్టబెడితే తను నిజంగా చచ్చిపోతుంది, కానీ వాడితో కాపురం చేయదు. చంద్రాన్ని జాగ్రత్తగా ఉండమనాలి. పెళ్ళయ్యేంత వరకు ఎందుకైనా మంచిది.
పెళ్ళయ్యే వరకు తమ ప్లాన్ వీళ్లకు తెలియకుండా జాగ్రత్త పడాలి. భారతి, ఎందుకైనా మంచిది మీ వాళ్ళని ఎదురించి మాట్లాడకు. వాళ్ళన్న మాటకి ఒప్పుకున్నట్లుగా నటించు. వాళ్ళు చేసుకోమన్న అబ్బాయిని చేసుకోవటానికి ఆఖరికి ఒప్పుకున్నట్లుగా నువ్వు దారికి వచ్చావని వాళ్ళని నమ్మించు. యువతల మన ప్లాన్ మనం చేసుకుందాము. మీ వాళ్ళు ఎక్కడ నిర్ణయించిన ముహూర్తానికి ముందే మనం సింహాచలం వెళ్ళి పెళ్ళి చేసేసుకుని వీళ్ళ రోగం కుదురుద్దాం. మన ప్రేమ ఆషామాషి కాదని నిరూపించాలి. ఈ నెల రోజులు కాస్త జాగ్రత్తగా వాళ్ళకి అనుమానం రాకుండా ప్రవర్తించు అని చంద్ర ఇచ్చిన సలహా తూచా తప్పకుండా పాటించింది. పిచ్చి అమ్మా నాన్న ఎంత సంబరపడిపోయారు. కూతురు ఆఖరికి దారికొచ్చిందని, మొండితనం మాని తమ మాటల్లో నిజం గుర్తించిందని సంతోషపడిపోయారు. ఆ సంతోషంలో ఇంకాస్త ఎక్కువ ఖరీదు పెట్టి చీరలు కొనుక్కోమన్నారు. స్నేహితులు అందరికీ వేరే డిన్నర్ ఇచ్చుకోమన్నారు. శుభలేఖలు వేయించారు. తమ తాహతకు మించి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. నిజంగా తనకి దురదృష్టం వెంటాడుతుందని ఆనాడు గుర్తించలేక ఆ అదృష్టాన్ని ఆనందాన్ని కాలదన్నుకుంది. ఎంత మోసం చేసింది తల్లిదండ్రుల్ని, ఎంత బాధకి అవమానానికి రంపపు కోతకి గురిచేసింది కన్నవాళ్ళని. వాళ్ళ శాపమే తగిలి తని నాడిలా అనుభవిస్తుంది. తన మేలు కోరి తనను సుఖంగా ఆనందంగా చూడాలన్న వాళ్ళ తాపత్రయాన్ని నిర్లక్ష్యంగా నవ్వుకొని నిర్భయంగా లోకానికి ముఖం లేనట్లుగా చేసి తని నాటికి ఈ శిక్ష సరైంది. పెళ్లికి వారం రోజులు ఉందనగా స్నేహితులకు శుభలేఖలు పంచి వస్తాను అని చెప్పి చేయించిన నగలు బ్యాగులో పెట్టుకుని పెళ్లి ఖర్చుల కోసం ఉంచిన డబ్బులో 2000 రూపాయలు పట్టుకొని ఇల్లు దాటింది. ఆ నాటితోనే తనకు సుఖద్వారాలు మూసుకుపోయి నరక ద్వారాలు తెరవబడ్డాయి అని గుర్తించలేక మహా తెలివిగా తనంత చలాకీగా తప్పించుకొని వచ్చిందో ట్యాక్సీలో వెడుతూ చంద్రకి చెప్పి పగలబడి నవ్వింది. దేవుడి గుడి సమక్షంలో భార్యాభర్తలై హోటల్లో రూమ్లో రాత్రి ఆనందపు శిఖరాలు అందుకున్న వేళ తనేదో ఘనకార్యం సాధించినట్లుగా సంబరపడిపోయింది. వాళ్ళు చూసేది ఎంతసేపు చదువు ఉద్యోగం తప్ప 2 హృదయాలు కలవాలన్నది వాళ్ళకి అర్థం కాదనుకుంది. ఈ పాటికి తన కోసం ఆరాటపడుతూ వెతుక్కుంటారని, పెళ్ళి వారం రోజులు ఉందనగా పెళ్లికూతురు మాయమైతే వాళ్ళు ఎదుర్కోవాల్సిన అవమానం తలుచుకొని అరక్షణం బాధపడినా, నేను చెప్తే వినకపోతే అది నా తప్ప, నా ప్రేమను అర్థం చేసుకొని ఆశీర్వదిస్తే ఇలా జరిగేదా, నా తప్పేముంది, వాళ్ళకి ముందే చెప్పాను అని అనుకుంది. మరో ఆలోచనలు మనసులోనికి రానివ్వకుండా రాత్రి పగలు తేడా తెలియకుండా ఉప్పెన చుట్టుముట్టిన చంద్ర ప్రేమలో మునిగి తేలింది. అది ప్రేమ రబ్బీష్, జస్ట్ మోహాన్ని ప్రేమనుకుంది. ఆ తెలివి తక్కువ తనానికి తను సరైన మూల్యాన్నే చెల్లించింది. ఈ 2 ఏళ్లలో ఓ 100 సార్లన్నా తనను తాను తిట్టుకున్నట్లే. ఆ రోజు రాత్రి కూడా నిద్ర ముంచెత్తే వరకు తిట్టుకుంది భారతి. అన్ని బాధలను మురిపించే నిద్రాదేవత ఆఖరికి కరుణించే వరకు గతం తలుచుకుంటూనే నిద్రలోకి జారింది. ఆంటీ, ఎలా ఉన్నారు? ఈ మధ్య మీ భారతి మా ఊళ్ళో బస్టాప్లో కనిపించింది. మాట్లాడే లోపల బస్సు వచ్చేసింది. అలా అయిపోయిందేమిటి? కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని ఉంది. చంటి పిల్ల. ఆ ఉద్యోగంతో అలా అయిపోయిందా? వాళ్ళాయన ఏం చేస్తున్నారు? ఇది అంత కష్టపడి ఉద్యోగం చేయకపోతేనేం? వాళ్ళాయన ఇంజనీరేమో కదా. సునైన పుట్టింటికి వచ్చి బజార్లో భారతి తల్లి కనిపిస్తే పలకరించింది. భానుమతి ముఖం గంభీరమైపోయింది. ఈ పిల్ల తెలిసి కూడా అడుగుతుందా, లేక ఆరా తీయటానికి అడుగుతుందా, లేక అసలు విషయం తెలియదా? ఆవిడ సునైన వంక చూసి విషాదంగా నవ్వింది. దాని కర్మమ్మ, అంతా దాని తలరాత. అలా తగలడితే ఇంకేం చేస్తుంది? దాని రంగంతా పోయింది. కట్టె పేడులా ఎండిపోయింది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఇంకేమీ చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. సునైనకు ఏమీ అర్థం కాక తెల్లబోయింది. ఇంటికెళ్ళాక తల్లిని అడిగింది. అయ్యో, నీకు తెలియదా ఆ భారతి సంగతి? అవునులే, నువ్వు ఇండియాలో లేవు కదా. ఆ పిల్ల ఎంతకు తెగించిందో తెలుసా? తల్లిదండ్రులు నిక్షేపం లాంటి సంబంధం కుదిరిస్తే ఎవరినో ప్రేమించానని
ఓ తలకు మాసిన వాడితో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. పాపం ఇంకా పెళ్ళి వారం రోజులు ఉందనగా కూతురు ఇలాంటి పని చేసినందుకు ఎవరి ముఖం చూపలేక తల్లి తండ్రి కుమిలిపోయారు. తండ్రికైతే మైల్డ్ హార్ట్అటాక్ వచ్చింది. కూతురు అలా చేసిందన్న బాధతో కోపంతో ఇంకా అది చచ్చిన దాని కిందే మాకు లెక్కనుకున్నారు. తర్వాత సంగతులు నాకంతగా తెలియవు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వాడితో కలిసి ఉండటం లేదట. ఓ పిల్ల కూడా పుట్టిందట. ఇటు తల్లిదండ్రులకి కాక అటు ప్రేమించిన వాడికి కాక ఆ పిల్ల అష్ట కష్టాలు పడుతూ ఏదో ఉద్యోగం చూసుకొని అలా బతుకుతుంది అని విన్నాను. ఇలాంటివి డైరెక్ట్గా ఎలా అడుగుతాను? అసలు సంగతి నాకు తెలీదు అని అందావిడ. అంటే వాడు భారతిని వదిలేసి పోయాడా ఏంటి? ఇద్దరూ పెళ్లి చేసుకోలేదా? అయ్యో అయ్యో పాపం భారతి ఎంత స్మార్ట్గా చలాకీగా ఉండేదమ్మా, ఇలా అయిందా? సునైన విచారంగా అంది. తల్లి తండ్రి పిల్లల్ని కంటారు కానీ దాని రాతను కనలేరు కదా. ఎంతో ముద్దుగా అన్నీ చెయ్యాలనుకున్నా దాని కర్మ ఇలా ఉంటే ఇంకోలా ఎందుకు జరుగుతుంది? సునైనకు భారతి గురించి తెలుసుకోవాలి అన్న ఆరాటం నిలబడనియలేదు. వాళ్ళమ్మగారిని అడిగి వస్తాను అని అంది. తల్లి బాగుండదు అని అంటున్నా వినకుండా భారతి ఇంటికి బయలుదేరింది. రామ్మ, ఆ రోజు బజార్లో నువ్వు భారతి సంగతి చెప్పగానే నా మనసు తల్లడిల్లిపోయింది. ఇంకేమీ మాట్లాడలేకపోయాను. దాని మాట విన్నా తలుచుకున్న గుండెలు చెదిరిపోతాయి. దాని కర్మ ఏనాడో పాపం చేసింది అనుభవిస్తుంది. ఆంటీ, ఇలా ఎందుకైంది? వాళ్ళిద్దరూ అసలు పెళ్లి చేసుకోలేదా? అతను దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడా ఆంటీ? సునైన బాధగా అంది. ఏం చెప్పనమ్మా, ఇలా ఎందుకైందంటే దాని కర్మనటం మినహా ఏం చెప్పను. ఆ త్రాష్టుడు దాని జీవితానికి నిప్పు పెట్టాడు. ప్రేమ కబుర్లు చెప్పి దీన్ని వలలో వేసుకుని నమ్మించి దేవుడి గుడిలో 3 ముళ్ళు వేసి మోజు తీరే వరకు 6 నెలలు దీనితో కాపురం చేసి ఇంకో దాని మోజులో పడి దీని కర్మానికి దీన్ని వదిలి వెళ్ళిపోయాడు. గుడిలో దేవుడు సాక్ష్యం చెప్పటానికి రాలేదప్పుడు. ఇంత చదివి లోకజ్ఞానం లేని మూర్ఖురాలు. రిజిస్టర్ మ్యారేజ్ అన్న చేసుకుంది కాదు. 6 నెలలు కాపురం చేసి 5 నెలల గర్భిణిగా ఉన్న దాన్ని వదిలేసి తన దారిన తను చూసుకున్నాడు. ఇది తెచ్చిన నగలు డబ్బులు అయిపోగానే అటు దాటుకున్నాడు. దీన్ని నట్టేట ముంచాడు. భారతి ఏం చేసింది మరి? ఇంటికొచ్చేసిందా? అలా వచ్చినా బాగుండేదమ్మా. ఎంత తిట్టినా కొట్టినా ముఖం చూడమని శపథం చేసినా కన్నవాళ్ళం కనుక దానికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళం. లేదమ్మా, ఆ దెబ్బతో దాని మనసు విరిగిపోయింది. దాని నమ్మకాలను దాని ప్రేమను నేలరాసి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ అవమానంతో తనిక ముఖం చూపిస్తే అందరూ హేళన చేస్తారని తను చేసిన తప్పుకు శిక్ష తనే అనుభవించాలి. నా తొందరపాటుకు ఈ శాస్తి సరైందే అని అంటూ ఎన్ని కష్టాలు పడినా సహిస్తూ బతుకుతుంది కానీ మా గుమ్మంలోకి రాలేదమ్మా. దానికి స్వాభిమానం పంతం చిన్నప్పటి నుంచి ఎక్కువే అని అందావిడ. మరి మీకు దాని సంగతి అదే ఇలా జరిగిందని ఎప్పుడు తెలిసిందాంటీ? అది ఇల్లు వదిలాక ఇలా పెళ్లి చేసుకున్నామని ఉత్తరం రాసి పడేసింది వారం రోజుల తర్వాత. అంతే. ఆ ఉత్తరం చూసి మా వారు రోజంతా గదిలో ఉండి కటిక ఉపవాసం చేసి ఎవరితో మాట్లాడలేదు. గది నుంచి బయటకొచ్చాక నాకది చచ్చిన దానితో సమానం. దాని పేరు కానీ దాని సంగతి కానీ ఈ ఇంట్లో వినపడకూడదు అని చెప్పేశారు. ఆయన మగవారు కనుక అలా చెప్పగలిగారు. కన్న తల్లిని లోపల నేనెంత బాధపడ్డానో ఆయనకి దడిసి నోరెత్తలేదు. సరే, ఎక్కడో దానికి కావలసిన వాడితో సుఖంగా బతుకుతుందిలే అని సంతోషపడ్డాను. అది ఇంట్లో నుంచి వెళ్ళిన 10 నెలలకి కాబోలు మా ఆడపడుచు కూతురు ఒక ఉత్తరం రాసింది. భారతి మా ఊళ్ళోనే ఉంది. ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. ఆడపిల్ల. నేను ఆసుపత్రిలో పురిటికి వెడితే అక్కడ కనిపించింది భారతి. అతనేమయ్యాడో అది ఒక్కతే దిక్కుమొక్కు లేకుండా పడుంది. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని ఉంది. దాని ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు. ఏడవటం తప్ప. నాకు శిక్ష కావాల్సిందే అన్న ముక్క తప్ప భారతి ఏమీ మాట్లాడలేదు. ఇంతమంది ఉండి దిక్కులేని దానిలా ఆ రోజున బిడ్డనెత్తుకొని ఆసుపత్రిలో నుంచి వెళుతూ ఉంటే చూడలేకపోయాను.
బలవంతంగా అడిగితే అడ్రస్ ఇచ్చింది. ఆయన వెళ్ళి చూసొచ్చారు. చిన్న గదిలో బిడ్డని పెట్టుకొని అతి బేదగా తిని తినక కాలం గడుపుతుంది. అత్తా, మీరొకసారి చూడండి, భారతి స్థితి బాగోలేదు అని ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చూసి విలవిలలాడిపోయాను. మీ అంకుల్ ఆ ఉత్తరం చదివి శిలలా ఉండిపోయారు. నేనాయనతో దెబ్బలాడి ఏడ్చి ఆయన వారిస్తున్న మాట వినను అని మొండికేసి బయలుదేరి వెళ్ళాను. అక్కడ దాని స్థితిని చూసి నా గుండెలు తరుక్కుపోయాయి. 15 రోజులు తొలిచూలు, పొరటాలు, ఉదయం వండుకున్న ఎండు మెతుకులు పచ్చడితో మింగుతుంది. చంటి పిల్లకు పరవటానికి పాత గుడ్డలు కూడా కరువైన దాని దీనస్థితికి గుండెలు అవిసిపోయేలా ఏడ్చాను. ఇద్దరం ఒకరిని ఒకరు వాటేసుకొని ఏడుస్తూ ఉన్నాం. అలా అడగ్గా అది ఒక్కొక్క విషయం చెప్పింది. అతి కష్టం మీద ఇద్దరు పారిపోయి సింహాచలం వెళ్ళి పెళ్లి చేసుకుని ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళారట. చవక రకం లాడ్జిలో రూమ్ తీసుకున్నారట. ఇద్దరు శుభ్రంగా తిని తిరిగారట. ఈలోగా అతను ఏవేవో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడట. నెలలు గడుస్తూ ఉంటే చేతిలో డబ్బులు నగలు అయిపోతున్నా అతనికి ఉద్యోగం మాత్రం దొరకలేదు. 4 నెలలకు అతనికి దొరకలేదు. కానీ దీనికేదో చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా 250 రూపాయలకు ఉద్యోగం దొరికిందట. అప్పటికే దీనికి 3వ నెల. ఆయన గారికి చేతిలో డబ్బులు లేకపోవటంతో, ఉద్యోగం దొరక్కపోవటంతో విసుగులు చిరాకులు దెబ్బలాటలు మొదలయ్యాయి. ఊరంతా బలాదూర్ తిరిగి రాత్రి భోజనానికి వచ్చేవాడట. దీనిమీద మోజు తగ్గిపోగానే నాకీ కష్టాలు నీ వల్లే, లేకపోతే హాయిగా ఈ పాటికి ఏ ఎంఎస్సీలోనో చేరి చదువుకునేవాడిని, ప్రేమనుకొని గోతిలోకి దిగాను అని అంటూ సాధించి తిట్టి పోసేవాడట. 6 నెలలకేదో ఆఫీసులో గుమస్తా ఉద్యోగం దొరికిందట. అప్పటినుంచి అసలు ఇంటి పట్టున ఉండకుండా తెచ్చుకుంది తింటూ తిరిగేవాడట. ఒక్కోసారి 2-3 రోజులైనా ఇంటికి వచ్చేవాడు కాదట. అడిగితే నా ఇష్టం, నోరు మూసుకో అని, నువ్వేమైనా నా పెళ్ళానివా అని అడిగేవాడట. ఇది నిర్ఘాంతపోయి నేను నీ భార్యను కానా అంటే, ఏది సాక్ష్యం చూపించు, ఆ దేవుడొచ్చి నీకు సాక్ష్యం చెబుతాడా అని వికటంగా నవ్వేవాడట. ఆ తర్వాత ఎన్నోసార్లు ఆఫీస్లో టైపిస్టుతో తిరుగుతూ కనిపించారట. అదేమంటే నా ఇష్టం, దిక్కున్న చోట చెప్పుకో అని కొట్టేవాడట. ఆఖరికి 8 నెలలకి, దీనికి 6 నెలలప్పుడు ఇది స్కూలుకి వెళ్ళగా చూసి ఇంట్లో నుంచి పెట్టె పట్టుకొని పోయాడట అని చెప్పిందామే. రాస్కెల్ ఎంత పనిచేశాడు! అసలు ఇది ఎలా ఊరుకుంది? పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సింది సునైనా అంది. ఏమిస్తుందమ్మా, వాడు దీని భర్త అనటానికి సాక్ష్యమేముంది? అప్పటికే 6 నెలలు. అబార్షన్ చేయించుకుందామన్నా కుదరక చచ్చినట్లు వాడి పాపాన్ని మోసి కనింది. అప్పటి వరకు అది పడ్డ పాట్లు వింటే కసాయి గుండె ఉన్నా చెదిరిపోతుంది. 350 రూపాయలలో 80 రూపాయలు అద్దెకి పోగా మిగిలిన దాంట్లో ఒక పూట తిని ఒక పూట తినక నీరసంతో 9వ నెల వచ్చే వరకు ఉద్యోగం చేసింది. పురుడు అది వచ్చే వరకు ఖాళీగా ఉంచమని వాళ్ళు ఇంకొక టీచర్ని వేసుకున్నారట. ఈ నెల రోజులు చేతిలో దమ్మిడీ లేక ధర్మాసుపత్రిలో పురుడు పోసుకొని వాళ్ళిచ్చిన బ్రెడ్ ముక్కలు తిని 6 రోజులు గడిపి ఇంటికి వచ్చాక ఏదీ లేకుండా పడి ఉంటే మా ఆడపడుచు కూతురు తిట్టి 500 రూపాయలు ఇచ్చిందట. అప్పుగా తీసుకుంటాను అని తీసుకుందట. ఇప్పుడు ఇంకో ఉద్యోగం దొరికే వరకు అదే ఆధారమమ్మా అని అంది శుష్కహాసం చేస్తూ. మేము చచ్చామనుకున్నావా? అసలు నీకింత పంతమేమిటే? ఇలా దిక్కులేని దానిలా పడుంటావా అని తిట్టాను. ఏడ్చాను. వెంటనే ఇంటికి పదమన్నాను. అది ససేమిరా ఒప్పుకోలేదు. ఏం ముఖం పెట్టుకొని రానమ్మా, వద్దు, నా తప్పుకు నేనే శిక్షను అనుభవించాలి. నా తప్పు నేను ఎవరినెత్తినైనా రుద్ది భారమవ్వను. నాలాంటి ఆడపిల్లలందరూ నా కథ విని నీతిని నేర్చుకోవాలి. మిమ్మల్ని పెట్టిన ఉసురుకి నాకీ శిక్ష తప్పదమ్మా. అనుక్షణం నా తప్పు నాకు తెలిసొచ్చేటట్లుగా నేనిలా నరకయాతన పడుతూనే ఉండాలి. నా తప్పుకి నా పాపానికి ఫలితంగా ఈ బిడ్డను కన్నాను, అంతే. చచ్చినట్లు దీన్ని పెంచి తీరాలి. పెంచి పోషించాల్సిన బాధ్యత కూడా నాదే.
నా పాపాన్ని మీరు పంచుకోవద్దు. వద్దు, నన్ను వదిలిపో అమ్మా. నాన్న నా ముఖం కూడా చూడరు. నేనక్కడికి వచ్చి మిగతా పిల్లల పెళ్ళి పేరంటానికి ఒక సమస్యగా అడ్డురాను అని అంటూ ఎంత చెప్పినా రానంది. బలవంతంగా 500 రూపాయలు చేతిలో పెట్టి పిల్లకు కావలసిన బట్టలు, దుప్పట్లు, పాల డబ్బాలు, దానికి మందులు అవి కొన్నాను. మొదటి కానుపు ఖర్చు మాది. పెళ్ళైతే పురుడు పొయ్యమా, అందుకే నువ్వేమీ మాట్లాడకూడదు అని తిట్టాను. సరే, ఆడపిల్ల పెళ్ళయ్యాక పుట్టింటి నుంచి ఎంతవరకు ఏం పొందొచ్చో అంతకంటే ఎక్కువ నాకొద్దు. అంతకంటే ఏమిచ్చినా పుచ్చుకోను అని అంది. మా ఆడపడుచు కూతురుని మధ్య మధ్యన వెళ్ళి చూడమని గుండెను రాయి చేసుకొని తిరిగి ఇంటికొచ్చాను. ఇంటికి వచ్చాక జరిగింది చెప్తే అంత కఠినంగా మారిపోయిన ఆయన కూడా ఆ రోజంతా తలుపు బిగించుకొని ఏడ్చారు. ఆ తర్వాత ఆయన ఉత్తరం రాసిన, నేను రాసిన అది రానేలేదు. ఆఖరికి ఆయనకి తెలిసిన ఫ్రెండ్ ద్వారా బిహెచ్ఎల్ గర్ల్స్ స్కూల్లో 650 రూపాయల ఉద్యోగం ఇప్పించారు. కాస్త దానికో బతుకు తెరువు ఏర్పడిందని సంతృప్తి పడటం కంటే ఇంకేమీ చెయ్యమమ్మా. ఇప్పుడు పుట్టింటి నుంచి నేను పంపే పచ్చళ్ళు అవి వద్దనదు. పండక్కి రమ్మని ఆయన రాస్తే ఏడాదికి ఒకసారి 2 సార్లొచ్చి 4 రోజులుండి వెళుతుంది. చీరిస్తే పుచ్చుకుంటుంది. అంతకు మించి దమ్మిడి పుచ్చుకోదు. అలా ఒంటరిగా ఆ పిల్లతో ఉద్యోగం చేసుకుంటూ బతికీడుస్తుంది అని అంది. మళ్ళీ అతని గురించి తెలియలేదా? అలా వదిలేయటమేనా ఆ రాస్కెల్ని అని అంది సునైన. ఆయన నేను అదే అంటున్నాము. వాడి పేరెత్తటానికి కూడా వీలు లేదంటుంది. వాడి నీడ కూడా తన మీద తన కూతురు మీద పడకూడదంటుంది. మరి జన్మలో మగవాళ్ళని నమ్మను అని కసిగా అంటుంది. అయిందేదో అయింది. ఈ రోజుల్లో రెండో పెళ్ళి తప్పు కాదు. పిల్లని నేను చూసుకుంటాను. కాస్తో కూస్తో డబ్బు పారేసి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దాం అని అన్నా అదసలు వింటుందా? ఉరిమురిమి చూస్తుంది. పెళ్ళా? నేను మగవాళ్ళని నమ్ముతానా అని అంటుంది. దాన్నదే శిక్షించుకుంటూ అష్ట కష్టాలు పడుతూ బతుకుతుంది. భానుమతి కళ్ళు తుడుచుకుంది. సునైన మనస్సు వికలమైపోయింది. ఎలాంటి భారతికి ఎలాంటి దుస్థితి? భారతి లాంటి దురదృష్టవంతుల కథలు మరికొంతమంది భారతుల్ని అలాంటి వాటి నుంచి కాపాడగలిగితే ఆమె ఆశయం నెరవేరుతుందేమో. కానీ అది జరిగేదేనా? ప్రేమలో పడకండి అమ్మాయిలు, జాగ్రత్త అంటే చెప్పిన వాళ్ళని చూసి హేళనగా నవ్వుకుంటారు. తప్పటడుగు వేస్తారు. ఊబిలో కూరుకుపోతారు. ఎలా వీళ్ళని రక్షించటం? దారి పొడుగున సునైన ఆలోచిస్తూనే ఉంది. కథ పేరు అమ్మాయిలు తొందరపడకండి. రచన డి కామేశ్వరి గారు. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.